హాయ్, దిస్ ఇస్ చిత్ర. మా పాప పేరు చక్రిక, సెకండ్ క్లాస్. ప్రీవియస్గా కంపేర్ చేసుకుంటే పాప వచ్చి ప్రీ స్కూల్ నుంచి ఇక్కడే చదువుతుంది. అన్నిట్లో నేను కంపేర్ చేసుకుంటే ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ నుంచి నాకు చాలా బెటర్మెంట్ వచ్చింది. దిస్ ఇయర్ అయితే ఇంకా ఈ ఎస్ఎల్సి ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే మేము డైరెక్ట్గా ఒక పేరెంట్గా వాళ్ళల్లో ఉన్నటువంటి మెయిన్ ఫియర్, నేనైతే ఆ ఫియర్ లేకుండా ఉండడము, ఎంతవరకు టీచర్స్ నేర్పించారు అనేది అయితే నేను చాలా దగ్గరగా చూడడం అనేది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి ప్రోగ్రామ్ని అట్లీస్ట్ పర్ ఇయర్లో ట్వైస్ కండక్ట్ చేస్తే ఇంకా బాగుంటుందని. వీ హ్యావ్ ఇట్ ట్వైస్ మ్యామ్. ఇది ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్లో ఇంకొకసారి చేస్తాము. ఇంకా బెటర్ మంచి అది చేస్తే ఇంకా మాకు మంచిది అనిపిస్తుంది. అంటే ఇయర్ ఎండింగ్లో అలాగే చేస్తే నెక్స్ట్ అకాడమిక్ వాళ్ళు వెళ్ళే టైంలో కూడా అది వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇలా ప్రోగ్రామ్ ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే మాకు చేస్తారు అంటే ఒక పేరెంట్కి కూడా ఏంటంటే అంటే మేము బయట వింటుంటాం కదా, వాళ్ళకి అన్సాటిస్ఫాక్షన్ అనేది కలగకుండా కూడా ఉంటుంది. ఏదో కంపేర్ చేసుకుంటుంటారు పేరెంట్స్ అనే వాళ్ళు. ఆబ్వియస్లీ ఏంటంటే పిల్లలతో చూస్తూ కాబట్టి కంపారిజేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నా ఫీలింగ్ అయితే నేను ఫస్ట్ నుంచి కూడా చదువు విషయంలో అసలు కంపారిజన్ మా ఇంట్లో కానీ ఎక్కడా ఉండదు. ఆటోమేటిక్గా వాళ్ళ గ్రోత్ అయ్యే టైంలో వాళ్ళకి డెవలప్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. సో నేనైతే ఇయర్ చాలా హ్యాపీగా చాలా సాటిస్ఫై అయ్యాను. అనేది ఇంకా కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసి వాళ్ళకి స్కిల్స్ అనేది డెవలప్ చేయాలి. రెండోది కమ్యూనికేషన్ ఇంకా ఇంప్రూవ్ చేయాలనేది అనుకుంటున్నాను. ఓకే, సో ప్యానెల్ బోర్డ్స్ యూసేజ్ మ్యామ్ చూస్తుంటారు పిల్లలు ప్యానెల్ బోర్డ్స్ మీద చేస్తూ. చాలా బాగుంది మ్యామ్. నేను దగ్గర మ్యాథ్స్ చేసేటప్పుడు మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో ఒక నెంబర్ అనేది ఇచ్చినప్పుడు వాళ్ళ కలరింగ్ దేనికి చేయాలి, ఆ విత్ ఇన్ సెకండ్స్ మినిట్స్లో అడిషన్ అనేది కానీ సబ్ట్రాక్షన్ అనేది కానీ ఎలా చేశారో పేరెంట్ ముందు చేయడం అనేది బాగా అనిపించింది. అంటే ఇప్పుడు టెక్నాలజీ కూడా యూజ్ చేసి వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు అనేది కూడా బాగా చూపిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.